డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే శిశువు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నిన్న కడుపు నొప్పితో దాట్ల లత అనే గర్భిణి మహిళా హాస్పిటల్కు వచ్చింది. పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శిశువు హార్ట్ బీట్ బాగానే ఉందని చెప్పడంతో ఇంటికి తిరిగి వెళ్లింది. ఇంటికి వెళ్లాక నొప్పులు రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన ప్రైవేటు వైద్యులు 3 రోజుల క్రితమే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ లతా బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. మాడపడుచుకు నొప్పి లేసింది బాగా, ఇక నేను తట్టుకోలేను అన్న విషయం చెప్పడంతో మేము విజయసాయి హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందే తను బైక్ దిగిన వెంటనే బేబీ డ్రాప్ అయి బయటకు వచ్చేసింది. బేబీ చనిపోయింది. సో ఈ విషయం వాళ్ళు ఎందుకు చెప్పలేదు? వాళ్ళ ట్రీట్మెంట్ ప్రకారము బేబీ చనిపోయి 3 days అయిపోయినప్పుడు వీళ్ళు ఎందుకు మార్నింగ్ చెప్పలేదు? ఈ మంత్లోనే 5th మేము స్కానింగ్ తీసుకున్నారు. వీళ్ళు చెప్పే పద్ధతి ఏంటి అంటే ఈమెకు ఉమ్మినీరు తక్కువ ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ విషయం ఎందుకు అప్పుడు చెప్పలేదు? అప్పుడు చెప్పేది ఉంటే మేము ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళం కదా, ఎందుకు అలా చేయలేదు?